మయన్మార్లో సంభవించిన భూకంపం భారత్లో ప్రకంపనలు దారితీసింది. భారత్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించిన అధికారులు భూకంప లేఖినిపై తీవ్రత 7.9గా నమోదైనట్లు తెలిపారు. భూకంపం కారణంగా ఈశాన్య భారతంలో 6.8 తీవ్రతతో భూమి కంపించగా గౌహటిలో ఇళ్లు ఖాళీ చేయించారు. నమస్కారం అండి. ఈ బర్మా ప్రాంతంలో మనకి గతంలో కూడా చాలా భూకంపాలు వచ్చినాయి. సో ఈ బర్మా, అండమాన్ ఈ రెండు కూడా బాగా అంటే సైస్మిక్ జోన్స్ అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మన భారత ప్లేట్ బర్మా కిందికి వెళ్ళిపోయి ఉందన్నమాట. అండ్ అక్కడ ఈ మూమెంట్స్ జరుగుతున్నాయి, దానివల్ల మనకి భూకంపాలు వస్తుంటాయి. ఈ మధ్య కాలంలోనే మనకి కొంచెం తక్కువ లోతులో ఒక భూకంపం వచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ 6+ మ్యాగ్నిట్యూడ్. ఇది ఈ రోజు వచ్చింది 7.1 మ్యాగ్నిట్యూడ్. అండ్ కొంచెం డెప్త్ లో వచ్చింది, 135 కిలోమీటర్ల లోతులో సంభవించింది. కాబట్టి దీనివల్ల డిస్ట్రక్షన్ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. లోతులో వచ్చిన భూకంపం కాబట్టి భూమి పై వరకు వచ్చేసరికి దాని తీవ్రత బాగా తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని థ్రస్ట్ ఎర్త్క్వేక్ అంటారు. అంటే థ్రస్ట్ ఎర్త్క్వేక్ అంటే మనకి కంప్రెషన్ వల్ల ఈ ప్లేట్స్ ఢీకొనడం వల్ల వచ్చే భూకంపం థ్రస్ట్ ఎర్త్క్వేక్ అంటాం అనమాట. ఇది 135 కిలోమీటర్ డెప్త్ లో ఈ రోజు సంభవించింది. దీని ప్రభావం మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నిట్లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కానీ నాకు తెలిసి దీనివల్ల అంత మన ఇండియాలో అంత నష్టం కలగకపోవచ్చు. పూర్ణచంద్ర గారు చెప్పండి, ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ హిందూ కుష్ పర్వత శ్రేణుల్లో, పాకిస్తాన్లో కూడా భారీగానే ప్రకంపనలు సంభవించాయి. అసలు వీటి కారణాలు ఏంటి? వరుసగా ప్రకంపనలు సంభవిస్తున్నాయి. యాక్చువల్లీ మన భారత ఖండం చుట్టూతా కూడా ప్లేట్ బౌండరీస్ ఉన్నాయన్నమాట. అంటే ఇండియా, అటు యూరేషియా, అలాగే ఇండియాకి ఈస్ట్ లో మనకి బర్మా ప్లేట్ ఉంది, సౌత్ లోనేమో ఆస్ట్రేలియా ప్లేట్ ఉంది, ఇటు వెస్టర్న్ సైడ్ లో ఆఫ్రికా అండ్ అరేబియా ప్లేట్స్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ కాంటినెంట్ చుట్టూతా కూడా వేరియస్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ ప్లేట్స్ ఎప్పుడు కదులుతూ ఉంటాయి, మనకి కనిపించదు కానీ సుమారు సంవత్సరానికి కొన్ని సెంటీమీటర్ల వేగంతో ఇవన్నీ ప్లేట్లు కదులుతూ ఉంటాయి అన్నమాట. ఈ కదులుతున్నప్పుడు ప్లేట్లు ఢీకొంటాయి. ప్లేట్లు ఢీకొన్నప్పుడు సరిహద్దుల్లో మనకి భూకంపాలు వస్తాయి. ఇది బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ప్లేట్ టెక్టానిక్స్. అండ్ ఎర్త్క్వేక్స్ కి ముఖ్యమైన మూల కారణం ఈ ప్లేట్ టెక్టానిక్స్ అన్నమాట. సో అందుకే మనకి ఇన్ని భూకంపాలు మనం ఈ మధ్యకాలంలో కూడా చూస్తున్నాము. అటు ఉత్తరాదిలో హిమాలయ పర్వత ప్రాంతంలో ఇండియా యూరేషియా కొలిషన్ వల్ల మనకి నేపాల్లో ఏదైతే వచ్చిందో కింద సంవత్సరం, అది కూడా పెద్ద భూకంపమే. అలాగే ఆఫ్ఘనిస్తాన్ వెస్టర్న్ సైడ్ లో, ఇటు ఈస్టర్న్ సైడ్ లో బర్మా, మళ్ళీ ఇంకొంచెం మనం దక్షిణ వైపుకి వెళ్తే అండమాన్ ప్రాంతంలో, తర్వాత బే ఆఫ్ బెంగాల్, ఇవన్నీ కూడా ప్లేట్ బౌండరీస్ అన్నమాట. ఇండియా చుట్టూతా మనకి డిఫరెంట్ ప్లేట్ బౌండరీస్ ఉన్నాయి. ఒక కనీసం 4-5 ప్లేట్లతో మన ఇండియన్ ప్లేట్ ఢీకొంటుంది. అందువల్లనే భూకంపాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ భూకంపాలు లోతుగా వచ్చినప్పుడు దాని ప్రభావం తక్కువ ఉంటుంది అనమాట. అంటే అలలు వస్తాయి, మనం ఫీల్ అవుతాం, షేకింగ్ ఉంటుంది, కానీ డిస్ట్రక్షన్ తక్కువ ఉంటుంది అనమాట. అలాగే మన ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చిన భూకంపం కూడా అదే బాగా మంచి లోతులో ఉందన్నమాట. అందువల్ల దానివల్ల ఎక్కువ నష్టం జరగలేదు. ఈ రోజు వచ్చిన భూకంపం కూడా ఆల్మోస్ట్ 135 కిలోమీటర్స్ డెప్త్ లో వచ్చిందనమాట. ఇది ఇండియా బర్మా ప్లేట్ ఇంటరాక్షన్ అనమాట. ధన్యవాదాలు పూర్ణచంద్రరావు గారు.